మహాదేవ శంభో శంకర. ప్రియా భగవద్బంధులరా, కాశీ విశ్వనాథ్ భగవాన్ కి జై, విశాలాక్షి మాకి జై, మాతా అన్నపూర్ణేశ్వరికి జై. మనము ఎంతో భాగ్యవంతులం. మేము కాదు, ఎందుకంటే వింటున్న ఈ వీడియోలో చూస్తున్న మీ కళ్ళు కూడా పుణ్యం చేసుకుంటేనే కదా ఈ కాశీ వీధుల్ని దర్శించగలుగుతున్నాయి. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, మీరు పరోక్షంగా చూస్తున్నారు. కాశీ అంటే సకల పాపాలు దగ్ధం చేసేటువంటి పుణ్యరాశి కాశీ, మరో పేరు వారణాసి. సకల భూతాలను దయతో చూసేటువంటి భూతనాథుడు, విశ్వేశ్వరుడిగా ఉన్నటువంటి విశ్వనాథుడు, విశ్వేశ్వరుడిగా పిలువబడేటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమే కాశీ. ఈ కాశీలో అడుగు పెట్టడం అదృష్టం అనే అన్నం, మహద్భాగ్యం అనే అనాలి. కాశీ 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 అంటే చాలు అన్నారు మన పెద్దవాళ్ళు. మరి అటువంటి కాశీలో అడుగు పెట్టడం, ఉండడం, దర్శించడం, గంగా నదిని జలాలను స్పృశించడం, వాటి యొక్క గాలిని పీల్చడం, ఆ గంగా జలాన్ని స్వీకరించడం, కేదారేశ్వర్ ఘాట్లో కేదారేశ్వర్ని దర్శించడం, సాయంకాలం పూట గంగా హారతిని దర్శించడం, విశాలాక్షి అమ్మవారిని చాలా దగ్గరగా దర్శించడం, అన్నపూర్ణ అమ్మవారి లోపలికే వెళ్ళి అక్కడ బియ్యం ఇస్తే తీసుకోవడం, విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మరి మహద్భాగ్యం కలిగిన వారు స్పర్శ దర్శనాన్ని చేయడం. ఇవాళ సాయంత్రం మాకు అదృష్టం మా రమేష్ అయ్య గారి పుణ్యమ లభించబోతూ ఉంది. పోయినసారి కూడా వారి మొదటి పరిచయం కూడా కాశీ విశ్వేశ్వర స్పర్శ దర్శనంతోనే మొదలైంది. కాబట్టి మనం అందరము భాగ్యవంతులమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఉండొచ్చు, కానీ స్వామి యొక్క దయకి నిదర్శనమే స్వామి దర్శనం. అందువలన కాశీ రావాలి అనుకోండి మొట్టమొదటిగా, తర్వాత మిగిలినవన్నీ జరుగుతాయి. అసలు జీవితంలో ఒక్కసారి కాశీ చూస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శాస్త్రం ఏం చెప్పింది? కాశ్యాన్ మరణాన్ ముక్తిహే. ఇవన్నీ కాశీ వీధులండి. ఈ కాశీ ఎప్పటిదే అంటే ఒకసారి తిప్పండి అని దాని అర్థం. కాశీ వీధులు అటు చూపించు, ఒకళ్ళు ఇటు చూపించాలి, సరిపోదు. అర్థమైందా? ఇవన్నీ చిన్న చిన్న వీధులుగా ఎందుకుంటాయంటే, ఈ పందులు అప్పట్లో మన దేవాలయాన్ని ఔరంగజేబు గారు, ఈ పందులు అందరూ మన దేవాలయాల్ని ధ్వంసం చేయడం ఒక్కటే వాళ్ళ మిషను. అందువల్ల వాళ్ళు గుర్రాలు వేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ధ్వంసం చేసేస్తూ ఉండేవారు. సో బ్యాగ్లో పెట్టు. అందువలన వీళ్ళు త్వరగా గుడిని చేరుకోకుండా ఉండడం కోసం అప్పట్లో సందులు ఇరుకుగా కట్టారు. తర్వాత కాలంలో కొంత ఏదో రోడ్లు అవి వేసినా మరి వెడల్పు అవ్వాలంటే కష్టం కదా. అందువలన అందులోనూ మనం బహుశా ఇప్పుడు కాశీలో మినీ పాకిస్తాన్లో ఉన్నట్టున్నాం. సో కాబట్టి ఇలా ప్రతి పట్టణంలో ఓ చిన్న పాకిస్తాన్ ఉంది. మన దరిద్రులేమో బయ్యా అంటే ఎవడ బయ్యాడు తీసుకుంటూ ఉన్నాడు. విగ్రహారాధనను వ్యతిరేకించేవాడు ఎవడో కూడా హిందువుకి బయ్యా కాలేడు, గుర్తుపెట్టుకోండి. అలా అన్నాడంటే వాడు హిందువు కాదు, వాడు కొజ్జాలను క్షమించాలి. ఎందుకంటే వాళ్ళని అవమానించడం, ఈ అదవులతో పోల్చడం తప్పు కాబట్టి. సో కాబట్టి విగ్రహారాధన వ్యతిరేకించేవాడు ఎవ్వడు మనకి బయ్యా కాదు, కాలేడు, కాబోడు. కాబట్టి మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి కాస్త హిందీలో దేకండి, లేదా తెలుగులో దేకండి, ఇంకా అది అప్ టు యూ.
తెలుగులో దేకడం అంటే తెలుసు కదా, నేల మీద దేకడం. సో కాబట్టి మన క్షేత్రాలని, మన దేవాలయాల్ని, మన గోవుల్ని, మన తల్లుల్ని, మన పల్లెల్ని, మన పిల్లల్ని, మన గ్రంథాలని మనం కాపాడుకోవాలి. ప్రపంచ వినాశనానికి ఎడారి మతాలు పుట్టినాయి. అందులో మన మన ధర్మ నాశనానికి వాళ్ళు 24 గంటలు పనిచేస్తుంటారు. కాశీ గురించి చెప్పరా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తారా రాధామనోహర్ నువ్వు అంటారేమో. కాశీ ఉందంటే మన పూర్వీకుల త్యాగం. కాశీ దేవాలయం నాశనం అయిందంటే వాళ్ళు చేసిన యాగం. అందుకని నేను చేస్తుంటాను నిరంతరం ఈ యాగం. ఎందుకంటే అది నా జీవితంలో నేను చేసే త్యాగం, అది నా జీవితంలో భాగం. ఎందుకంటే మానవ జీవితం అరుదైంది, అది భగవంతుడిని సేవించడానికే ఇవ్వబడింది, మరో కారణమే లేదు. భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి. విశ్వనాథ అని పిలవచ్చు, వాసుదేవ అని పిలవచ్చు, మహాదేవ అని పిలవచ్చు, రామచంద్ర అని పిలవచ్చు, కృష్ణ అని పిలవచ్చు, గోవింద అని పిలవచ్చు, నారాయణ అని తలవచ్చు, అమ్మా మహేశ్వరి, పరమేశ్వరి, కాలభైరవ అని స్మరించవచ్చు. అందుకని మానవ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మోక్షం పొందడం ఎలా, దాని మీద పని చేయాలి. మోక్షం ఎందుకు పొందాలి చూసారా, కబరస్తాను ఏదో స్థానం. మోక్షం పొందకపోతే ఏమవుతుంది, మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఇప్పుడు మేము కాలభైరవ దర్శనానికి వెళ్తున్నాం. కాలభైరవుడి దగ్గర ఆ గుళ్ళో పూజారి దగ్గర దండం ఉంటుంది, బెత్తం. ఆ బెత్తంతో కొట్టించుకోవాలి అలా ఒక దెబ్బైన. అలా ఎందుకు అంటే కాలభైరవ యాతన, భైరవ యాతన అని ఒకటి ఉంటుంది. అది మరణ సమయంలో చాలా చాలా తీక్షణంగా ఉంటుంది. అంటే మనం నిప్పుల్లో ఒక ఆకు వేసేస్తే ఎండుటాకు ఎలా మాడిపోతుందో అలా మలమల మాడిపోతాం. అయితే ఎవరైతే కాశీలో మరణిస్తారో వారికి కూడా కాలభైరవ నరకం అనుభవానికి వస్తుందంట. కాబట్టి క్షణాల మీద ఆ అనుభవం మాయమైపోతుంది. ఆ కాసేపట్లోనే అమ్మవారు విశాలాక్షి అమ్మవారు పార్వతీదేవి ఆ వైపంచితో ఆమె పొంగుతో ఇలా అంటూ వాళ్ళని అయిపోయిందని అని ఉద్ధరిస్తుంది. కాబట్టి కాలభైరవ యాత్ర లేకుండా చేసుకోవడానికి కాశీ వచ్చినవాడు ఎవడైనా మొట్టమొదట కాలభైరవ దర్శనం చేయాలి, ఆ బెత్తంతో కొట్టించుకోవాలి. అలాగే మనం కాశీతాళ్ళు చిన్నప్పుడు అంటే కాశీ నుంచే కాదు, తిరుమల నుంచి కూడా తెచ్చిచ్చేవారు, అన్నవరం వెళ్ళిన తెచ్చిచ్చేవారు, కాశీతాడు కట్టుకునేవారు. ఇప్పుడు నామోజీ అయిపోయింది. అయినా కట్టుకుంటున్నారు అనుకోండి, పుణ్యాత్ములు ఉన్నారు, మూర్ఖులు రిజెక్ట్ చేస్తారు, వేరే కదా. సో కాబట్టి రేపు పొద్దున్న ఎప్పుడన్నా రంజాన్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు టోపీ పెడితే చక్కగా జేబులో తాళ్ళు ఎట్టుకోండి, చేతికి తాడు కట్టేయండి. ఎందుకని మనం అంతా పయ్యాలం కాబట్టి. వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళ టోపీ వాళ్ళకి పెట్టేయండి. ఓకే, సో కాబట్టి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నీకు సిగ్గు లేదు, వాళ్ళకి సిగ్గు ఉంది, వాళ్ళకి శరం ఉంది. అర్థమైందా? శరం అంటే ఇందులో సిగ్గు, మనం రెండు కలిపి తిడుతుంటాం. సిగ్గు శరం లేదా అంటుంటాం. శరం అంటే హిందీ అన్నమాట. హిందీలో శరం అంటే సిగ్గు వాళ్ళకు ఉంది అంతే. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి మతం ఇష్టం ఉంది, నువ్వు అటువైతే యాక్సెప్ట్ చేస్తున్నానంటే నీకు లేదు అంతే. కాబట్టి ఈ దేశం రక్షించబడాలంటే, ఈ ధర్మం రక్షించబడాలంటే, ఈ దేవాలయాలు రక్షించబడాలంటే ప్రతి హిందువు ఎలా ఉండాలి? ఓ ముస్లింలా ఉండాలి, ఓ ముస్లింలా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అది కాదు దాని అర్థం. ముస్లిం ఏ విధంగా అయితే రిజెక్ట్ చేస్తున్నాడో చూడండి, ఎండ తిప్పరా, ఎండలో చూడండి బంగారు తల్లి ఎండ మే 6వ తారీఖు సోమవారం మలమల మాడే ఎండలో లోపల డ్రెస్సు పైన మళ్ళీ
బుర్కా వేసుకుని, అది నల్ల బుర్కా ఎంత వేడి లాగేస్తుంది చెప్పండి. అయినా దే ఆర్ ఫాలోయింగ్ దేర్ సిస్టమ్. దే ఆర్ నాట్ సేయింగ్ మై ఇష్టం, బికాస్ దట్ ఈస్ దేర్ కస్టమ్. దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ కస్టమ్. అర్థమైందా? సో కాబట్టి లెర్న్ ఫ్రమ్ దెమ్. ఎక్కడైనా హిందూ అమ్మాయి ముస్లింలకి లవ్ జిహాద్ అయిపోతుంది, కానీ ముస్లిం అమ్మాయి హిందువులకి అవ్వదు. అలా అయితే తర్వాత బ్యాగులోనో సూట్ కేసులోనో లేకపోతే ఫ్రిడ్జ్లోనో ఉంటుంది, వేరే కదా, లేకపోతే ఆడు ఉంటాడు. సో కాబట్టి మనం మారదాం ఒకసారి. అలా చూడండి, ఎప్పటిదో చూడండి కాశీ, ఎప్పటిదో ఆ బిల్డింగ్, పాత బిల్డింగ్ ఎక్కడో ఎవరైనా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ పక్కన ఎక్కడో పుట్టారు. అందుకనే ఇక్కడ విమానాశ్రయం పేరు ఆయన పేరే, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం. హైదరాబాద్కి పెట్టచ్చు కదా, అలాంటి మానేడు ఒక ఆయన ఉన్నారు కదా, గురుకుల రామకృష్ణారావు ఎయిర్పోర్ట్ అని పెట్టచ్చు కదా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అది పెట్టడం. అసలు తెలంగాణ రావడానికి కారకుడైనటువంటి పటేల్ గారు, పటేల్ అని పెట్టచ్చు కదా, పటేల్ మంది తగులుద్ది, అది పెట్టడం. ఏం పీకాడని అదిగో రాజీవ్ గాంధీ జమ్ములోకి ఉంది, పీకుండొచ్చు. ఏదో 4 ఇట్లుకో 3 ఇట్లుకో 2 ఇట్లుకో పెట్టాలి. 400 పేర్లు ఎట్టేస్తారా? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఆ గాంధీ, ఈ గాంధీ. ఎందుకంటున్నా? ఎవడు లేడా? గొప్పవాళ్ళు లేరా? బావిలాల గోపాలకృష్ణ గారు ఏమైపోయాడు? జెండా రూపకర్త, ఆయన పేరేంటి? పింగళ వెంకయ్య ఏమైపోయాడు? ఇవన్నీ మాట్లాడరు, మనకి ఎందుకులేండి అని అలా పైన టచ్ చేసేసి వివాదరహితులుగా జీవించేస్తున్నారు. కానీ నిజం చెప్పాలి, అవునా? ఎవరికి నచ్చితే నచ్చకపోతే ఏంటి? మీ నాన్న పేరు పెచ్చయ్య అయితే పెచ్చయ్య అని చెప్పాలి. అలాగే కాశీలో అంటే చాలామంది మగాళ్ళు ఉన్నారు. ఈ కాశీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆయన పౌరుషం చూపించిన ఒక మగాడు ఉన్నాడు, తెలివైన మగాడు. ఆయన TRRM, మన RRR లాగా. ఆయన ఎవరు? మదన్ మోహన్ మాలవీయ. ఆయన TRRM అంటే అందరూ ఆయన మనీ 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 అనేవారు. ఎందుకంటే అంత పెద్ద యూనివర్సిటీ కట్టారు. ఆ యూనివర్సిటీ కట్టడానికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు అడగడానికి ఆయన వచ్చారు. ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ వచ్చారు. నిజాం నవాబ్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఇలా మేము అక్కడ హిందూ యూనివర్సిటీ కడుతున్నామంటే, నా దగ్గరికి వస్తావా? నేను పక్కా హిందూ వ్యతిరేకిని, నా దగ్గరికి వస్తావా నువ్వు అని. ఆగే నజదీక్ కాలభైరవ నజదీక్, ఓకే థ్యాంక్ యూ, ఇది అయ్యాక దిగ, నా దగ్గరికి వస్తావా అని చెప్పేసి ఆయన అనేసరికి ఏమంటారు, చెప్పు, ఆయన కాలిపుండే చెప్పు ఈ నిజాం నవాబ్ విసిరేసాడు. విసిరేస్తే మామూలుగా అయితే హట్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఆయన తెలివైనడు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ చెప్పుని తీసుకుపోయి బజార్లోకి వెళ్ళి, ఇది నవాబు గారు చెప్పు, దీని ధర ఎంతో చెప్పు అన్నాడు. ఒకడు పావలా, ఒకడు 10 రూపాయలు, ఒకడు 30 అన్నాడు. ఈ న్యూస్ ఆయనకి తెలిసింది. అమ్మ, నా చెప్పుని ఇలా తుప్పు పట్టించేస్తున్నాడు ఈయన, రే వెళ్ళో 1,25,000కు కొనండ్రా అని ఆయన చెప్పు ఆయన కొనుక్కున్నాడు. అది అన్నీ కుక్క ఘాటికి అదే అన్నమాట, నవాబు ఘాటికి చెప్పు దెబ్బ. కాబట్టి అలా తెలివిగా మనం ధర్మాన్ని, దేశాన్ని రక్షించాలి. ఎవరైతే అజ్ఞాన మతాల్లో, ఎడారి మతాల్లో ఉంటారో వారికి విజ్ఞానం ఉండదు, విశాలత్వం ఉండదు. గుళ్ళు బద్దలు కొట్టినోడు యాదవా, ఈ స్టేట్మెంట్ ఒప్పుకున్న ప్రతి ఓడు నా బంధువే, ఆడే మతస్థుడైనా. చెప్పండి చూద్దాం. జై బోలో కాశీ విశ్వనాథ్ భగవాన్కి, శ్రీ విశాలాక్షి మాయకి, శ్రీ కాలభైరవ స్వామికి, నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. జగన్ నాయన.